వారికి అధికారం పోయిందని బాధ ఉంది. ఏం చెప్తాలే, ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాం. 10 నెలలు అయింది, ఇంకో నెల అయితే సంవత్సరం అవుతుంది. సంవత్సరం కాలంలోనే అలావుద్దీన్ అద్భుత దీపం పెట్టి అన్నీ చేయాలని ప్రజల్లో గ్లోబల్స్ ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారు. ప్రజలు ఈరోజు మిమ్మల్ని తిరస్కరించారు. అది ఒప్పుకోవాలి. ఇంకా ఒప్పుకొని జీర్ణించే శక్తి కూడా రావాలి. ఈరోజు కబందాస్తాలు ఏం చేసినవే ఎందుకని అడుగుతా ఉన్నా. ఘటన ప్రతి నెల 5,000 మందికి విద్యార్థులు చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఇస్తే సంకల్ప దీక్ష పెడతారా? వద్దని సంకల్ప దీక్ష పెడతారా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, దాన్ని వద్దని సంకల్ప దీక్ష పెడతారా? మహిళా సోదరిమణులు 1,20,00,000 మంది ఉచితంగా అన్ని టికెట్లు ఉచితంగా ఇచ్చింది ప్రభుత్వం, అది వద్దని బస్సులలో ఉచిత బస్సు ప్రయాణంగా అది వద్దని సంకల్పం పెడతారా? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తూ ఉన్నాం ప్రతి ఇంటికి, అది వద్దని దేనికి దీక్ష? మేము ఉరుకుతూ ఉన్నాం ప్రజలకు మేలు చేయాలని కాదు. ఈ విధంగా చేయండి అని చెప్పడానికి ఆ హృదయం ఉండాలి, ఆ ఆలోచన ఉండాలా. 10 సంవత్సరాలు మాకు అనుభవం ఉంది, మేము ఈ విధంగా చేయండి, మీరు ఈ విధంగా తీసుకెళ్ళండి, ఈ విధంగా చేసే ఒక ప్రయత్నం చేయాలి, స్వీకరిస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. కాకుండా ఏదో బురద జల్లాలా, నడిపియాలా, పార్టీని నడిపియాలా, వాళ్ళ పార్టీలో ఉన్న పోటీని ఏ విధంగా అధిగమించాలో వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. వారి ఇష్టం వారిది. కానీ ఈరోజు అది వద్దంటారా? చెప్పండి, ప్రజలకు చెప్పమని చెప్పండి. మాకు వద్దు, ఫ్రీ బస్సు రైడ్ తీసేయండి, 500 రూపాయలకు సిలిండర్ తీసేయండి, 200 యూనిట్లకు తీసేయండి, ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేయొద్దు, ఉద్యోగాలు కల్పించొద్దు అని వాళ్ళు పోయి ప్రజలకు చెప్పుకోమనండి. కానీ వాళ్ళు ఏది చెప్పినా మేము ఇచ్చిన ప్రజా వాగ్దానాలను తప్పకుండా పూరిస్తాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం.